పూర్వం మునగపాక అనే గ్రామంలో రామమ్మ అనే మహిళ ఉండేది. ఆమెకు ఒక కూతురు పేరు సంధ్య. సంధ్య పుట్టిన 6 సంవత్సరాలకే భర్త చెంగయ్య ఒక ప్రమాదంలో చనిపోయాడు. అప్పట్నుండి రామమ్మే కూలి పనులు చేస్తూ పోషించుకుంటూ వచ్చింది. సంధ్య కూడా తల్లి రామమ్మకు ఇంటి పనుల్లోనూ వంట పనుల్లోనూ చేదోడు వాదోడుగా ఉంటూ సాయం చేస్తుండేది. అయితే రామమ్మ ప్రతిరోజు ఊరి బయటున్న నాగమ్మ గుడికి క్రమం తప్పకుండా వెళ్ళి పాలుపోసి వస్తుండేది. అమ్మా, నా చిన్నప్పట్నుంచి చూస్తున్నాను, నువ్వు రోజూ నాగమ్మకు ఎందుకు పాలుపోస్తావు? బిడ్డా నాగమ్మ, ఇంటి దేవత మనల్ని కాపాడేది ఆ నాగమ్మ తెల్లే. రేపు నేను ఉన్నా లేకపోయినా నువ్వు నిత్యం నాగమ్మను పూజించడం మర్చిపోవద్దు. అమ్మ దీవెనలు నీకు ఎప్పుడు ఉంటాయి, గుర్తుంచుకో బిడ్డా. అమ్మా, నాగమ్మ మన ఇంటి దేవత అయినప్పుడు మరి నాన్నను ఎందుకు కాపాడలేకపోయింది? బిడ్డా, తలరాతను ఎవ్వరూ తప్పించుకోలేరు. ఆయుషు తీరిన వాళ్లను ఎవ్వరూ కాపాడలేరు. నాగమ్మ తల్లిని మర్చిపోకు, నీకు మేలు చేస్తుంది. అమ్మా, నేను బ్రతికున్నన్ని రోజులు నాగమ్మ తల్లిని మర్చిపోను, సరేనా? ఆ తరువాత కొన్ని రోజులకు రామమ్మ మంచాన పడింది. ఎంతమంది వైద్యులకు చూపించినా ఆమెకు వచ్చిన జబ్బు ఏంటో చెప్పలేకపోయారు. రోజురోజుకు ఆరోగ్యం క్షీణిస్తున్నదే తప్ప మెరుగుపడటం కనిపించడం లేదు. తల్లి మంచాన పడటంతో సంధ్య కూలి పనులు, కొన్ని ఇళ్లలో పాచి పనులు చేసుకుంటూ ఒక పక్క తల్లిని చూసుకుంటూ మరొక పక్క ఇల్లు గడుపుకుంటూ వస్తుంది. కూతురు పడుతున్న కష్టాలను చూసి ఒకరోజు తల్లి రామమ్మ సంధ్యతో ఇలా అన్నది. బిడ్డా సంధ్య, తగ్గుతుందో లేదో తెలియని రోగిష్టిదానికోసం వయసుకు వచ్చిన పిల్లవు ఇలా ఎన్ని రోజులు కష్టపడతావు? పక్క ఊరిలో మీ పెదనాయన ఉన్నాడు. ఆయన పేరు పెద్దయ్య. ఆయనకు మనకు సంబంధాలు లేవు కాని నువ్వక్కడికి వెళ్తే ఆయన తప్పకుండా ఆదరిస్తాడు. నువ్వక్కడికి వెళ్ళి వాళ్లతో సుఖంగా ఉండు. మీ నాయన పేరు నా పేరు చెబితే వాళ్ళు నిన్ను తప్పకుండా స్వీకరిస్తారు. ఈ కష్టాలు బాధలు లేకుండా నువ్వైనా అక్కడ సుఖంగా బ్రతుకు అనగానే సంధ్య ఇలా అన్నది. అమ్మా, నువ్వు నాకు జన్మనిచ్చిన దేవతవు. నిన్ను వదిలి నేను ఎక్కడికి పోను. నిన్ను ఎలాగైనా బ్రతికించుకుంటాను. దయచేసి నువ్వు ఇలాంటి మాటలు మళ్ళీ మాట్లాడకు. నా ప్రాణాన్ని పనంగా పెట్టైనా నిన్ను కాపాడుకుంటాను. అమ్మా, నువ్వు ఎప్పుడూ పాలు పోసి పూజించే నాగమ్మ తల్లే నిన్ను కాపాడుతుంది, సరేనా? నువ్వు వేరే ఆలోచన పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు అని సంధ్య ఆ రోజు నుండి నాగమ్మ గుడికి వెళ్లి భక్తిగా పాలుపోసి పూజించసాగింది. రోజులు గడుస్తున్నాయి, కాని రామమ్మ ఆరోగ్యంలో మెరుగుదల కనిపించడం లేదు. ఒకరోజు సాయంత్రం నాగమ్మ గుడిలో పాలుపోసి అక్కడే దీనంగా కూర్చున్న సంధ్యకు అటువైపుగా వెళ్తున్న ఒక స్వామీజీ చూసి ఇలా అన్నాడు. ఎవరు తల్లి నీవు? చీకటి అవుతున్నా ఇంకా ఒంటరిగా నాగమ్మ పాముగా తిరిగే ఈ గుడిలోనే కూర్చొని విచారంగా ఉన్నావు. ఏం కష్టం వచ్చింది తల్లి? ఎందుకు స్వామీ? చెప్పినా ఆరుస్తారా తీరుస్తారా? అమ్మా, అందరి కష్టాలను ఆర్చేది తీర్చేది ఆ నాగమ్మ తల్లే. రేపు పౌర్ణమి. పౌర్ణమ రోజు రాత్రి నాగమ్మను పూజించు, అంతా శుభం జరుగుతుంది. ఆ మరుసటి రోజే నిండు పౌర్ణమి. స్వామీజీ మాటమీద ఎందుకో గురికుదిరిన సంధ్య ఆ మరునాడు తల్లితో ఇలా అన్నది. అమ్మా, ఈరోజు పౌర్ణమి. రాత్రికి నాగమ్మ గుడిలో పూజ చేస్తే మనకు మేలు జరుగుతుందని ఒక స్వామీజీ చెప్పారు. అమ్మా సంధ్య, వయసులో ఉన్న ఆడపిల్లవు, ఒంటరిగా రాత్రి ఊరి బయటి గుడిలో వద్దమ్మా, వద్దు. అమ్మా, అది మన ఇంటి దేవత నాగమ్మ గుడి. ఆమె పూజకు వెళ్తున్నా నన్ను ఆమె కాపాడుతుంది. నువ్వు భయపడకు. అమ్మా, లే, నీ పూజ ఫలించింది అని అనగానే దిగ్గున లేచి సంధ్య ఎదురుగా ఉన్న స్వామీజీని చూసి ఇలా అన్నది. స్వామీ, మీరా? అవును బిడ్డా, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఏమైంది స్వామీ? నాగమ్మ కరుణించి మా అమ్మ రోగానికి మందు చెప్పిందా? కాదు బిడ్డా, అంతకన్నా గొప్ప విశేషం. నాగమ్మ తల్లి తన పడగని విప్పి
నీ తలపైన గొడుగు పట్టింది. అది చాలా అదృష్టం బిడ్డా. నా తల్లి ఆరోగ్యం కన్నా మించిన అదృష్టం నాకేదీ లేదు స్వామి. నాగమ్మకు నా మీద దయలేదు. ఏం చేసినా ఇంకా ఆ తల్లి భారమే అంటూ సంధ్య నిరాశగా గుడిలోంచి బయటకు రాబోతుండగా ఒక ఆకాశవాణి గొంతు ఇలా వినపడింది. ఆగు సంధ్య, నిరాశపడకు. నీ పూజ ఫలించింది. నువ్వు పూజించిన నాగమ్మ పుట్ట కుడివైపున కన్నంలో చెయ్యి పెట్టు. నీకొక నాగమణి దొరుకుతుంది. అది పట్టుకుని తిన్నగా తూర్పు దిక్కుకు వెళ్ళు. 5 కోసల దూరం వెళ్ళాక చిట్టడివి వస్తుంది. ఆ చిట్టడివిలో గుబురుగా ఉన్న పెద్ద మర్రి చెట్టు మ్రాను మొదట చిన్న సొరంగంలోకి దిగితే క్రింద చిన్న శివాలయంలోని శివలింగానికి 3 నామాల మధ్యలో ఈ నాగమణిని పెట్టి కాసేపు కళ్ళు మూసుకో. నీ తల్లి ఆరోగ్యాన్ని కాపాడే అమృతద్రవం ఒక రాగి కమండలంలో ప్రత్యక్షమవుతుంది. దాన్ని తీసుకుని వెళ్ళి నీ తల్లి చేత తాగించు. ఆమె సంపూర్ణ ఆరోగ్యవంతురాలవుతుంది. ఈరోజు మధ్యాహ్నం వరకు ఉన్న పౌర్ణమి ఘడియలలో ఈ పని పూర్తి చెయ్యాలి. నన్ను మనసులో తలుచుకుంటూ ముందుకు వెళ్ళు. ఆకాశవాణి చెప్పడం ముగించాక సంధ్యవంక చూసి స్వామీజీ ఇలా అన్నాడు. బిడ్డా, అమ్మ కరుణించింది. వేగంగా వెళ్ళి పని ముగించుకో. శుభమస్తు. గుబురుగా ఉన్న పెద్ద మర్రి చెట్టు మ్రాను మొదట చిన్న సొరంగంలోకి దిగితే క్రింద చిన్న శివాలయంలోని శివలింగానికి 3 నామాల మధ్యలో ఈ నాగమణిని పెట్టి కాసేపు కళ్ళు మూసుకో. నీ తల్లి ఆరోగ్యాన్ని కాపాడే అమృతద్రవం ఒక రాగి కమండలంలో ప్రత్యక్షమవుతుంది. దాన్ని తీసుకుని వెళ్ళి నీ తల్లి చేత తాగించు. అమ్మా, ఒళ్ళంతా మంటలు. ఈ రోగాన్ని భరించలేకపోతున్నాను. చనిపోదామన్నా చావు రావడం లేదు. ఏదైనా ఉపశమనం ఉంటే చేసి పుణ్యం కట్టుకోండమ్మా. దేవుడా! నా దగ్గర కమండలంలోని ద్రవం ఇతనికి పనిచేయొచ్చు. ఇది ఇతనికి తాగిస్తే బాగవచ్చు. కాని నా తల్లి పరిస్థితి ఏంటి అని అనుకుంటుండగా ఆ రోగి ఇలా అన్నాడు. తల్లి, ఈ రోగానికి మందు ఉండదు. కనీసం ఎవరినైనా ఇంత విషం ఇచ్చైనా నా ప్రాణం తీసేయండి. పుణ్యం ఉంటుంది. ఈ బాధ భరించలేకపోతున్నాను అంటుండగా సంధ్య ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఆ రోగి దగ్గరకు వెళ్ళి అతని తలను తన ఒడిలోకి తీసుకుని తన దగ్గర కమండలంలో ఉన్న ద్రవాన్ని అతనికి తాగించి మనసులో ఇలా అనుకుంది. నాగమ్మ తల్లి, మా అమ్మకన్నా కళ్ల ముందు నరకయాతన అనుభవిస్తున్న ఇతని బాధ ఎక్కువనిపించింది. నువ్విచ్చిన ద్రవాన్ని తాగించేశాడు. మానవసేవే మాధవసేవ అన్నారు కదమ్మా. ఏం చేసినా ఇక అంతా నువ్వే అంటుండగా ఆ రోగి ఒక అందమైన యువకుడిగా మారి సంధ్య ముందు నిలబడి ఆశ్చర్యంగా చూస్తున్న సంధ్యతో ఇలా అన్నాడు. బాలా, కంగారు పడకు. నా పేరు తక్షకుడు, నాగమ్మ సోదరుణ్ణి. ఇదంతా నాగమ్మ నీకు పెట్టిన పరీక్ష. నీవే నెగ్గావు. నీవు నాకు తాగించిన ద్రవం నీ దగ్గరే ఉంది. వెళ్ళి నీ తల్లికి త్రాగించు. తప్పక నయమవుతుంది. ఇంకొక విషయం, రేపు నీకు గుణవంతుడు అందగాడైన భర్త వెతుక్కుంటూ వస్తాడు. అతణ్ణి వివాహమాడి సుఖంగా జీవించు. నీవు కళ్ళు మూసుకుని నాగమ్మను తలుచుకో. సమయం మించిపోకముందే ఇంటి దగ్గర ఉంటావు. సంధ్య కళ్ళు మూసుకుని నాగమ్మను తలుచుకోగానే క్షణంలో ఇంటి దగ్గరుంది. సంధ్య కమండలంలోని ద్రవం తల్లికి తాగించగానే ఆమె పూర్తిగా ఆరోగ్యవంతురాలైంది. ఆనందంగా ఇలా అంది. బిడ్డా, నాకోసం చాలా కష్టపడ్డావు. నీ పూజలు ఫలించాయి. ఇంకా నీకొక మంచి సంబంధం చూసి ఒక అయ్య చేతిలో పెడితే నా బాధ్యత తీరిపోతుంది అని అనగానే తక్షకుడు తనతో చెప్పిన విషయం చెప్పింది. ఆ విధంగానే ఆ మరునాడు జమీందారైన భూపతివర్మ తన కొడుకు రాజవర్మతో సహా వచ్చి సంధ్యను చూసి కోరి తన కొడుక్కి ఇచ్చి వివాహం చేసి సంధ్యతో పాటు రామమ్మని కూడా తీసుకుని వెళ్ళిపోయాడు. సంధ్య పూజఫలం తల్లిని ఆరోగ్యవంతురాల్ని చెయ్యడమే కాకుండా తనకు మంచి భర్తని కూడా ఇచ్చింది. ఇప్పుడు సంధ్య జమీందారిని అయ్యింది. మిత్రులారా, మనం చేసే పూజలు, మంచితనం మనకు ఎప్పుడూ సత్ఫలితాలనే ఇస్తాయి. మనిషికి ఎంత డబ్బున్నా దైవచింతన అవసరం. సనాతన ధర్మం యొక్క గొప్పతనం అదే.
మరి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి. ధన్యవాదాలు.